భీమ్స్ గారి విషయంకి వస్తే మీరు ఒక బిగ్ బ్రేక్ ఇచ్చారు. అంటే రవితేజ గారు ఆయన్ని సపోర్ట్ చేశారు ఒక టైంలో. అండ్ సంక్రాంతికి వస్తున్నంత మీరు ఒక బిగ్ బ్రేక్ ఇచ్చారు. వెంటనే చిరంజీవి గారి సినిమాలో పెట్టారు ఇప్పుడు. అండ్ ఇప్పుడు అక్షయ్ కుమార్ గారితో హిందీ సినిమా కూడా చేస్తారు ఆయన. సో మొన్న ఎమోషనల్గా మాట్లాడినప్పుడు కూడా బాగా అనిపించింది నాకు తను భీమ్స్ బాగా కష్టపడతాడు, మంచి టాలెంటెడ్ ఫెలో. తనకి మేము ఆపర్చునిటీ ఇవ్వటమో ఇంకొకరు సపోర్ట్ చేయటమో కాదు, కానీ సో తనకి చాలా లేట్గా వచ్చింది రికగ్నైజేషన్. ఎప్పుడో సక్సెస్ అవ్వాల్సింది. నేను 2014-15లోనే నేను తనతో వర్క్ చేయాల్సింది ఫస్ట్ ఫిల్మ్కి, పటాస్కి. కుదరలేదు అప్పుడు. అది నా ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ డైరెక్టర్ భీమ్స్ యాక్చువల్గా. తర్వాత సాయి కార్తిక్ చేశాడు, కళ్యాణ్ రామ్ గారి సినిమా ఓకే అయ్యాక అటు వెళ్ళిపోయాం. సో అప్పటి నుంచి అనుకుంటున్నాం ఎప్పుడన్నా భీమ్స్ పడితే. నాకు భీమ్స్కి కరెక్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో తన మ్యూజిక్ని నా కథ సిచ్యువేషన్స్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. సో నేను అనుకున్న సిచ్యువేషన్కి తన వే ఆఫ్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ కరెక్ట్గా సింగ్ ఉంటుంది. సో అది మా ఇద్దరికి కుదిరింది. అందుకే బ్యాక్ టు బ్యాక్ 2 సూపర్ డూపర్ ఆల్బమ్స్ డెలివరీ చేసి మంచి పాటలు, ట్రెండ్ అయ్యే పాట. అంటే ఈరోజు ఊరికే విని వదిలేసే పాట కాదు కదా, ఒక నెలలు వైరల్ అయిపోయే పాటలు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. బ్యాక్ టు బ్యాక్ అది. సో నేను అదే అంటా, భీమ్స్ని మన కాంబినేషన్ రాఘవేంద్రరావు గారు కిరణ్ లాగా ఎప్పుడు ఒక బ్లాక్ బస్టర్ కాంబోలా ఉండాలి, ఇలాగే కష్టపడి పనిచేయ భీమ్స్ అని చెప్పాను. మీ కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాంలో ఒక పాట గోదావరి గట్టు, అది చార్ట్ బస్టర్ అయింది. సినిమాకి ఆడియన్స్ తీసుకురావడం చాలా బిగ్ అడ్వాంటేజ్ అయింది. లైక్ రమణ గోగుల గారితో పాడించారు కూడా. ఈ సినిమాలో కూడా రమణ గోగుల గారితో ఒక సాంగ్ పాడించారు మీరు. అది ఎందుకు పెట్టలేదు, పెట్టకపోవడం రీజన్ ఏంటి? అంటే ఈ హుక్ స్టెప్ ప్లేస్లో చేసిన పాట అది. ఆ పాట కొద్దిగా మెలోడియస్గా ఉందని నేను దాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. సో సినిమాలో ఫస్ట్ సాంగ్ కొద్దిగా ఎనర్జీ, కొద్దిగా ఊపు, ఒక వైబ్లో ఉండాల్సిన సిచ్యువేషన్ అది. పాట మెలోడియస్గా ఉంది, అదేదో ఒక డ్యూయట్ లాగా ఉంది అని చెప్పి అనిపించి ఆ సిచ్యువేషన్ సాంగ్ పక్కన పెట్టాం. అంటే అప్పటికే అదే సిచ్యువేషన్, సేమ్ సిచ్యువేషనే, మెలోడియస్ మాస్ సాంగ్. అంటే అలా వెళ్తుంటుంది ఫ్లోయిగా. ఇంత ఎనర్జీ, ఇంత వైబ్, ఇంత మ్యాడ్నెస్ ఉండదు. సో అందుకని నాకు అది కొడుతుంది. ఫస్ట్ ఓపెనింగ్ సాంగే ఇంత ఊపు రావాలి కదా, ఎక్కడో కొడుతుంది ఈ పాట అని చెప్పి. జోష్ తక్కువ ఉంది అనేది కొడుతుంది నాకు. అది లక్కీగా అలా నేచర్ కూడా మాకు సపోర్ట్ చేసింది. అలా వెనక్కి వెళ్ళిపోయింది పాట. వెనక్కి వెళ్ళే కొద్దీ స్పేస్ దొరుకుతుంది. మారుద్దాం దాదాపు ఒక 20-30 ట్యూన్లు కొట్టాడు భీమ్స్. ఏది ఓకే అవ్వాల, ఏది కావట్లా. ఒకరోజు టక్కున వచ్చి ఇది పాడాడు, ఈ ట్యూన్ వేరే లిరిక్స్తో పాడాడు. టోటల్గా వేరే లిరిక్స్తో పాడాడు. వాట్ ఈస్ ద బాల్ అనేది, తంది దాల్ అనేదో అని ఏదో జిల్లెల్లమ్మ అనేదో అలా ఏదో పాడాడు. ఏదో వెరైటీగా ఉంది, దీని మీద వర్క్ చేయ భీమ్స్ అని చెప్పాను. చేశాక దానికి రామ్ జోగయ్య గారు హుక్ స్టెప్ అనే లైన్ రాశారు. అక్కడి నుంచి కదా హిస్టరీ అగ్గి అంటుకుంది. సో అందుకనే ఆ సాంగ్ ఏమైనా రిలీజ్ చేస్తారా? అంటే లేదు, అది ఇంకో సినిమాలో వాడుకోవచ్చుగా. మంచి అది మంచి డ్యూయట్కి బాగుంటుంది ఆ పాట. అంటే ఒక డ్యూయట్ ట్యూను ఇంట్రోకి మారింది. అది డ్యూయట్కి అయితే అదిరిపోతుంది. అవునా? అయితే మీ కాంబినేషన్ మళ్ళీ ఎక్కడైనా కుదిరితే పెడతారు అయితే. ఓకే. అండ్ ఈ సినిమాలో వీటీ గణేష్ గారితో కొన్ని సీన్స్ తీస్తారు. ఆయన డ్రిల్ మాస్టర్ సంథింగ్, ఆయన ప్లేస్లో చిరంజీవి గారు రావడం, ఏదో కొన్ని సీన్స్ కూడా తీస్తారు కదా. ఈ ఎడిటింగ్లో ట్రిమ్ చేయడానికి రీజన్ ఏంటి? ఆయన పార్ట్ అది ఏమైపోతుందంటే మనకు వెళ్తున్న పేస్కి, వెళ్తున్న కథలో సైడ్ అయిపోతుంది ట్రాక్. సో ఆన్ డాట్ కరెక్ట్గా వెళ్తున్న సినిమాని పక్కకు తీసుకెళ్తున్నాం. సో ఫన్ వర్కౌట్ అవుతుంది, కానీ ఆడియన్స్కి అది ఇప్పుడు ఏంటిది, కాసేపు ఇటు వస్తున్నాం. అందుకని ముందు స్ట్రైట్ లైన్ లాగా ఉంటే బెటర్, ఈ డైవర్షన్ వద్దని చెప్పి స్ట్రైట్ లైన్ చేసి అది తీసేసాం. అండ్ రేవంత్ సీన్స్ ఒక 2-3 ఉన్నాయి, కానీ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ లేదు, కానీ అసలు థియేటర్స్ ఒక వైబ్ వచ్చింది అనమాట. పైగా నాకు బూతులు రావు సార్ అంటాడు, ఈయనేమో నవ్వుతాడు. లాస్ట్ ఇయర్ అసలు సంక్రాంతికి భూత పురాణమే చూశాడు. అంటే 2-3 సీన్లే కానీ బాగా హిలేరియస్గా వర్క్ అయింది అది. అంటే ఫుడ్ నేను పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, ఆ ముందు సినిమాలో మాకు వచ్చిన దీంట్లో కూడా ఒకసారి టచ్ అండ్ గోలో వెళ్దాం. ఎందుకంటే కథలో లేడు, మనకి చిన్న ఒక ఎడిషనల్ ట్రాక్ లాగా వస్తుంది. ఆ తర్వాత యాడ్ చేశారని ముందు అంటే లేదు, ముందు స్క్రిప్ట్లో ఉంది. దాని ప్లేస్లో యాక్చువల్గా వేరే సీన్ ఉండే, వేరే ట్రాక్ ఉండేది స్క్రిప్ట్ చేసేటప్పుడు, షూటింగ్ అప్పుడు కాదు. అది లాస్ట్ స్క్రిప్ట్ అయిపోయే టైంలో మార్చి ఇది పెట్టాం. బాగా వర్కౌట్ అయిపోయింది అది కూడా. నేను కొద్దిగా భయపడ్డా, ముందు సినిమా సంక్రాంతికి వస్తున్నాం, చాలా భలే హై, కొద్దిగా దానికి ఏమాత్రం తగ్గినా మిస్ఫైర్ అవుద్దనే భయం ఉంది, కానీ బట్ అదే యాంగిల్లో వాడిని బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే బాగా పెర్ఫామ్ చేశాడు. అండ్ చిరంజీవి గారిని స్టార్ని పక్కన పెట్టుకుని వాడు భయపడకుండా, బెరుకు పడకుండా ఆయన్ని చెవిలోనే మాట్లాడటం, అన్ని మోడ్యులేషన్స్ విచిత్రంగా చేశాడు.
బేసిక్గా చిన్న చిన్న మీరు సినిమాలో మైన్యూట్ జోక్సే ఉంటాయి, ఇలేస్గా ఉండవు కానీ మైన్యూట్ జోక్స్ కూడా థియేటర్స్లో ఆడిటోరియంలో పేలే అవి. లైక్ ఆయన కిడ్స్ని గుర్తుపట్టకపోవడం చిన్నది కానీ, లైక్ మధుపానం మహాదానందం ధనాదన్ అని. ఏంటి మీకు డ్రింకింగ్ అలవాట్లేదు? అది ఎక్కడ పట్టారు అది? డ్రింకింగ్ లేదు నాకు. చిరంజీవి గారి సినిమాల్లో డ్రింక్ సీన్స్కి ఒక ప్రత్యేకత ఉంది అప్పటి నుంచి కూడా. లైక్ అన్నయ్యలో కూడా. సో అందుకని నేను సినిమాలో డ్రింక్ సీన్ కూడా పెట్టింది వెంకీ గారితో ఒక కనెక్షన్ కోసం. దాన్ని అక్కడక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాం. సరే ఊరికే కలిపితే ఏం బాగుంటుంది, ఒక చిన్న స్లోగన్ లాగా పెడదాం అని. అది ముందు రాయలేదు, అది స్పాట్లో వచ్చింది అక్కడికక్కడ. ఇలా అనుకున్నప్పుడు ఊరికే ఇలా తాగితే ఉంటుంది సార్, ఇలా ఏదన్నా అందాం అంటే ఏమందాం అంటే అప్పటికప్పుడు దరడానా అలా ఏదో ఒక ట్యూన్ లాగా అనుకున్నాం. అంటే ఏదో చెప్పేశాను, అది వర్కౌట్ అయిపోయింది. ఒక టేక్ లో అలా వచ్చేసింది. దాన్ని 2-3 సార్లు రిపీట్ అయ్యి మళ్ళీ వెంకటేష్ గారితో కాంబినేషన్ లో కూడా మళ్ళీ సింగ్ చేశారు దాన్ని, ఎలా తాగాలని. కలపడం కూడా బాగుంటుంది అది. అంటే చిన్న చిన్న మైన్యూటీ కూడా బాగా పేలే, ఆ పిల్లల్ని కూడా గుర్తుపట్టకపోవడం. అవును అది బాగా వర్కౌట్ అయింది. లైక్ హిందూవదన కూడా మీరు నాకు రిలీజ్ ముందు అనుకుంటే ఒక చిన్న పోర్షన్ చూపించారు. నేను అప్పుడు అది హిందూవదన బాగా వెళ్తుంది థియేటర్లో అన్న, ఇక్కడ కూడా వైరల్ అయినట్టుందని పులి వెళ్ళిపోవడం, ఆ చిన్న చిన్న మైన్యూటీ కూడా బాగా పేలినాయి. అంటే రైటింగ్ స్టేజ్లో గెస్ట్ చేయడం కష్టమేమో కదా అలాంటివి, అంటే పేలుతాయి. అంటే అది ఒక్కొక్క హీరోని బట్టి ఒక్కొక్క ప్లే ఉంటుంది. మనం ఏ హీరోతో చేస్తున్నాం ఆ హీరోకి తగ్గట్టుగా టైమింగ్. ఈ హీరోకి ఇలా వర్కౌట్ చేసాం. సో అది ఎక్కువ లౌడ్ అవ్వకూడదు, ఎక్కువ సెటిల్ అవ్వకూడదు. సో ఆ మధ్యలో పట్టుకొని చేసాం చిరంజీవి గారితో. సో అందుకే మీకు త్రూ అవుట్ సినిమా ఎక్కడా కూడా అయింది 1 మీటర్ 1 పాయింట్ ఎక్కువ ఉండదు, 1 పాయింట్ తక్కువ ఉండదు. పర్ఫెక్ట్ మీటర్లో చేసిన సినిమానే ఉంటుంది చిరంజీవి గారిని, ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. అవును. సో ఎమోషన్ సీన్స్ చేసినా, యాక్షన్ చేసినా, ఫైట్ చేసినా సరే ఎగ్జాక్ట్ మీటర్ ఉంటుంది. సో ఫీలింగ్ సో ప్రౌడ్ నాకు ఈ ఆపర్చునిటీ రావటం, ఆయన ఈ సినిమాలో అద్భుతంగా పెర్ఫామ్ చేయటం. అండ్ రిలీజ్ తర్వాత మిడ్ నైట్ ఆయన కలిసారు కదా, ఆయన చెప్పిన మాట ఏంటి ఆ రోజు స్పెసిఫిక్గా? హ్యాపీనెస్ టు ద కోర్, అంతే. ఇద్దరికి మనం పడ్డ ఈ కష్టానికి ఒక అద్భుతమైన సక్సెస్ వచ్చింది. నువ్వు ఎంత ఇష్టంతో చేసావు సినిమా నాకు తెలుసు అనిల్, యూ డిజర్వ్ దిస్ సక్సెస్. అండ్ ఇక మా అభిమానులు కానీ నన్ను అభిమానించే వాళ్ళందరూ కానీ నిన్ను ఇంకా బాగా అభిమానిస్తారు. ఈ సక్సెస్ అంతా ఇదే వద్దు నీకు అని చెప్పాను. ఆయన చేసి చిన్న ప్యాంపర్ చేశారు నన్ను. మెమరబుల్ మూమెంట్ అది. థియేటర్లో ఇప్పుడు సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు, సీన్స్ నేను చెప్పినట్టు మైనట్ జోక్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు ఆఫ్ స్క్రీన్ మీరు ఎంజాయ్ చేసిన సీక్వెన్స్ కానీ సీన్ కానీ ఏముంది? నాకు బాగా నచ్చిన సీన్ ఇంటర్వెల్ ఎపిసోడ్. ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా హై ఇచ్చింది నాకు. అండ్ యాపిల్ సీన్ చాలా బాగుంటుంది. యాపిల్ స్కాయ్ అన్నాడు ఆయన. యాపిల్ స్కాయ్ చూడు ఎలా తినేసాడు అంటాడు. యాపిల్ స్కాయ్ అన్నాడు. అండ్ డబ్బింగ్లో చెప్పారు ఆయన. సో అదొకటి మంచి ఫేవరెట్ సీన్. సెకండ్ హాఫ్లో లేడీస్ సీన్ ఒకటి ఫేవరెట్. మంచి విషయాలు చెప్పారు అందులో కూడా. ఎమోషనల్ సీన్స్లో వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో పిల్లలది అండ్ సెకండ్ హాఫ్లో అత్తగారి సీన్ ఒకటి ఉంటుంది. అంటే ఇక వెంకీ గారు చిరంజీవి గారిది అవుట్ స్టాండింగ్ ఎపిసోడ్, అది టాప్ నంబర్ 1.